మంచి కథలు పగతో ముగుస్తాయి, గొప్ప కథలు పరిష్కారంతో మొదలవుతాయి. ఇప్పుడు మీరు చూడబోయే కథ వాళ్ళదో వీళ్ళదో కాదు, 2000 మంది కలిసి పెంచుకుంటున్న ఒక కుక్క కథ. పుట్టినరోజు నాడే జీవితాలు తారుమారైన 2 కవలలి కథ. పుట్టుక నుండి సావు వరకు డప్పుల చప్పుళ్ళు మేళతాళాలతో తోడుండే ఒక బ్యాండ్ మేళం కథ. నా చొక్కాలు ఎక్కడెట్టు మంచం మీద ఉన్నాయి, కనపట్లేదా? అరే మళ్ళీ అయిందా? ఆగరో వస్తున్నా. సోకులు అవుతున్నాడయ్యా. అద్దం నీ ఒక్కడికేనా? ఆడపిల్ల గుడిని సెపరేట్ అవ్వదురా, జాగ్రత్త. దువ్వి దువ్వి జుట్టుడు పోను. నువ్వు వెళ్ళే స్కూల్కే కానీ ఎవరు చూస్తారు? మరి నువ్వు పెళ్లి చెప్పులకి వెళ్తున్నావా? బ్యాండ్ కొట్టడానికేగా. బ్యాండ్ కొట్టేటప్పుడే చూస్తారే. ఏలే, నాకు టైం అవుతుంది. ఇదో పెద్ద బాక్స్, ఇందులో ఏమైనా మిగిల్చుకొచ్చావనుకో రాత్రికి అదే పడతా నీకు. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పానే పద్దా అనొద్దని? పద్మా అను. సర్లే వెళ్ళు. అమ్మా ఎల్లొస్తా. జాగ్రత్త. అమ్మా వెళ్ళొస్తా. అరే మళ్ళీ మళ్ళీ ఈ బాస్ కొంచెం మీ నాన్న షాప్లో ఇచ్చేసేలరా. ఇదో సాకిరండి మళ్ళీ ఆయనకి. ఏ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడా? ఇలా ఇచ్చుకుంటూ పోతే వెళ్ళేది పెళ్ళికి కాదు, అప్పగింతలకి. వెళ్ళేదారే కదరా, ఒక్కడికి వెళ్ళరా నాన్న. సర్లే ఇది ఎట్టుకో. ఎట్లా డ్రెస్ వెళ్ళేదే? పెళ్ళికి లక్ష్మి వచ్చిద్దంటరా. ఎట్లా వాసన వస్తుంది? బిల్ క్రీమ్ రాసా. అబ్బాస్ గారికి బిల్ క్రీమ్ ఏంట్రా బొక్కలాగా? దారిలో ఆరిపోద్దులే, తర్వాత బలి ఎగిరిద్ది. పోనీ. బాక్స్ పెట్టుకొచ్చావా? పెళ్ళి ఎన్నింటికిరా? నిన్ను అసలు ఎవరైనా పిలిచారా? ఊరే ఊళ్ళో పెళ్లికి ఎవరు పిలుస్తారు? అది అసలే పెద్దోళ్ళు ఇంట్లో పెళ్లి. వాళ్ళు ఎట్టి పోయినాలు ఎన్ని రకాల కూరలు ఉంటాయో తెలుసా? నువ్వు ఆ బాక్స్ లో దీని చాలే. రోజు ఇంటి పోయినా. దిగండి, దిగు చెల్లె. నమస్తే వెంకట బాబు. రండి బాబు. నమస్తే. రండి బాబు రండి. నమస్కారం అండి.
చెప్పుతో కొట్టాలి ఇన్ని. ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు? ఎవరు నేర్పించారా కంతల్లోని చూడమని? నిన్న ఎక్కడ చూశాను? పెద్ద అందగత్తిలో ఫీల్ అయిపోతున్నావు. చంప పగులు దెదవా. వచ్చి మీ అమ్మతో చెప్తానుండు. అప్పుడు చెప్పు దేవరందగత్తో. చెప్పమంటావా? ఆ వెంకట గడితో చేస్తే తప్పు లేదు కానీ మేము చూస్తే తప్పు వచ్చిందంట. ఏం కూస్తున్నారా? ఏమైందే? ఇంకేం కావాలి? ఎన్నిసార్లు చెప్పాలి నాయనకి బాత్రూమ్ కట్టించమని? మొగాలు చేసినట్టు ఆడాలి స్నానాలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఏమైందా? ఎందుకంటే అడుగుతున్నా? ఏం కావాలా? రేయ్ తోటలో ఎవడేమన్నారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిమెంట్ బస్తాలు ఇక్కడ ఏంటని? కొబ్బరికే సోర్స్ ఆలట్లేదు. మన ఇంటి వెనకాల చెట్లు వేసామంటారా? మనిల్లా మా ఇంట్లో ఎవరితెట్టావరా కాపురం? వరుసలు కలపడం మానేసి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర అడిసిరా. ఆ పద్మ స్కూల్లో సిమెంట్ కట్టలు వేద్దంటే గోల్ చేస్తుందండి. ఏ నీ ఇంట్లో ఏమంటావా? వద్దులేండి. ఏంట్రా నర్సింగ్ బయట వచ్చావు? మీకోసం ఇంటికాడ అడిగితే తోటలో ఉన్నారని చెప్పారండి. చిన్న పని ఏంటి చెప్పు. అది ఓ 50,000 కావాలండి. మళ్ళీ సీజన్కి ఇచ్చేస్తాను. కొంచెం సర్దితే. ఇప్పటికే 3 తీసుకున్నావు, మళ్ళీ 50? తీసుకున్నవి నేనే అడుగుదామనుకుంటుంటే మళ్ళీ ఇదేంటి? అయినా ప్రోగ్రాంలకి బాగానే వెళ్తున్నారుగా. వీళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాండ్ మాత్రం కావాలండి. డబ్బులు అడిగితే ఇయ్యాల రేపు అంటారు. సీజన్ వస్తే కానీ డబ్బులు కనపడవండి. మా బ్యాండ్ షాప్ స్థలం పేపర్లో మీ దగ్గరే ఉన్నాయి కదండి, వాటి మీదే ఇస్తే. ఐసూరిటీ పెట్టే 3 తీసుకున్నావు. ఇట్ట బ్యాంకు నడితే ఇస్తాడా నీకు? నేను కాబట్టి సరిపోతుంది. సరే తీసుకో, కానీ వడ్డీ 10 రూపాయలు. ఇంతకుముందు 7 రూపాయలే కదండి. యా అయ్యే పేపర్ల మీద డబ్బులు కావాలి, నేను వడ్డీ పెంచకూడదా? నేనేం బలవంతం చేయట్లేదు, నీకు కావాలంటేనే తీసుకో. సరే అట్టా కానివ్వండి. సరే ఇంటికి వెళ్ళి తీసుకో. ఉంటానండి. ఇంకెలాగ ఇచ్చుకుంటే వెళ్ళండి. శివరాఖరికి ఆ పేపర్ల మీద ఈ కోపర్తో కూడా రాయించేస్తాడు. ఎరా సెంటర్లో స్థలం కొనాలంటే ఎంత అవుద్దో తెలుసా నీకు? 15 లక్షలు. దానికి బదులు ఇడికి 2 ఇస్తే వీడు కట్టలేడు. అప్పు వాయిదా దాటితే స్థలం మనకు వస్తుంది. లేకపోతే ఆడంటే నాకేమైనా ప్రేమ ఎక్కువ ఇస్తున్నానా ఏంటి? రే మళ్ళీ వెంకట బాబు గారు ఇంటికి వెళ్ళి అలా అబ్బాయి కొంచెం కటింగ్ చేసారా? కౌరెట్టారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎల్లకెళ్ళి కటింగ్స్ అయినని? ఇప్పుడు ఇలా ఆదివారం నాకు ఖాళీ లేదు, కొంచెం వెళ్ళారు ఒకసారి. ఏ ఆదివారం లేదు, ఏం లేదు. ఆదివారం కాలేజ్ కూడా ఉండదురా. సర్లే ఈ ఒకసారికి వెళ్తా నువ్వు. వస్తున్నాను. మాయా ఆ పెట్టేందుకో. కటింగ్ కోసం రమ్మన్నారంట. నువ్వంటే లైన్ వేసుకోవడానికి కటింగ్ కొట్టుకోవడానికి వచ్చావు, మరి నన్ను ఏం తీసుకొచ్చారా? చూసి నేర్చుకోవడానికి. అబ్బో రాదేటి? అతనారు. నమస్తే అండి. రారా, ఇదిగో సంజీవి తీసుకోమా. అవునండి. పర్లేదు తిను, కూర్చోను. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళు మీ నాన్న చేశారు, నువ్వు మొదటిసారి చేస్తున్నావు. పిల్లాడికి ఘాట్లు పెట్టకుండా జాగ్రత్తగా చెయ్య, సరేనా? సరే అండి. లక్ష్మి కొంచెం చూస్తుండవా, అన్నయ్యకి టిఫిన్ పెట్టాలి. సరే వదినా. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఏ స్టైల్ కొట్టినా? మీ నాన్నలో డిప్ప కటింగ్ మాత్రం కొట్టకరా. రే చిన్ను, అలా నీకన్నా పెద్దవాళ్ళని రానకూడదు. ఏ రోయ్ చేతులు అంగుతున్నాయి, మరొకటి ఇట్టేస్తావు. ఇప్పుడు చూడు ఎలా ఇస్తానా? ఈ ఊళ్ళో అబ్బాస్ కటింగ్ కొట్టాలంటే మా వాడేనండి. హో, అలా అయితే తన కటింగ్ తనే కొట్టుకుంటాడా? మావాడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినపడుద్దండి. అవునా? మరి అలాగైతే అక్కడ పెళ్ళికి ఇక్కడ నుంచే కొడతావా బ్యాండ్?
అయిపోయిందా? అయిపోయిందండి. ఒరే స్నానం చేయాలి. అలాగే. ఆయన బట్టలు ఆయన ఎక్కువ వాడలేదు, నీకు బాగుంటాయి, తీసుకో. ఇందా వద్దండి. తీసుకో అయ్యా, బాగుంటాయి, తీసుకో. ఇదిగో. ఇది ఇచ్చారు కదండి, చాలు. లేదు లేదు, తీసుకో. మళ్ళీ మొహమాటం ఎందుకు, తీసుకో. ఉమ్. ఎరా మళ్ళీ పడుకున్నావా? లేదే, నిద్ర రావట్లేదు. అవునరా మళ్ళీ, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? ఆ సుక్కలన్నీ ఉన్నాయి కదా, మ్, ఆ సుక్కలన్నిటిని కలిపితే ఒక పెద్ద సుక్క అయిద్దిగా, అట్టంటి అమ్మాయి కావాలి. అక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని జన్మలేస్తాలరా నువ్వు. నిద్రపోలేదా ఇంకా నువ్వు? పడుకే. నీకెట్టంటాడు కావాలి? నాకు చుక్కలంత దూరం వద్దు గాని దగ్గరలో చంద్రుడు ఉన్నాడుగా, మచ్చున్న బాగుంటాడు, అలాంటోడు కావాలి. ఏంట్రా అది, కుక్క? కాదే, నీ చంద్రుడు. పిలవనా ఏంటే? భయం వేసిందా? నాకు భయమా? నాకు భయం వేస్తుంది. ఇటు వచ్చి పడుకొని నేను వచ్చి మధ్యలో పడుకుంటా. అమ్మా.